మన దేశంలో ప్రతి ఊరికి ప్రతి రాష్ట్రానికి ఆచారాలు సాంప్రదాయాలు మారిపోతూ ఉంటాయి. కొన్ని చోట్లయితే ఇంటింటికి కూడా వేరువేరుగా ఉంటాయి. వీటి గురించి చెప్పడం మొదలు పెడితే పెద్ద గ్రంథమే అవుతుంది. కొన్ని ఆచారాలు ఎప్పుడు ఎక్కడ మొదలవుతాయో కూడా తెలియదు, కానీ ఇప్పటికీ ఆచరిస్తూనే ఉంటారు. అడిగితే వాటి గురించి ఎన్నో కథలు చెబుతూ ఉంటారు. భారతదేశంలో ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో పురాతన సాంప్రదాయాలు పాటిస్తున్నారు. అవి చాలా వింతగా కూడా అనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో వాళ్ళకి అర్థం లేనివిగా అనిపించినా వారికి మాత్రం చాలా పట్టింపు ఉంటుంది ఈ వ్యవహారాల్లో. హిమాచల్ ప్రదేశ్లో ఒక గ్రామంలో ఇలాంటి వింత ఆచారమే ఉంది. ఇక్కడ ఓ నెలలో 5 రోజులు ఆడవారు అస్సలు బట్టలు వేసుకోరట. హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని బీని అనే గ్రామంలో ఈ ఆచారం పాటిస్తున్నారు మహిళలు. ఇప్పుడు కొంతకాలం మారాక వయసులో ఉన్న ఆడవారు ఏదో కాస్త వేసుకుంటున్నారు, కానీ కాస్త వయసు పైబడ్డవారు మాత్రం ఇప్పటికీ నెలలో 5 రోజులు బట్టలు వేసుకోరు. వయసులో ఉన్న వాళ్ళు కూడా ఒక వస్త్రం మాత్రమే ధరిస్తారు. ఈ సమయంలో ఉన్నితో చేసిన పట్కాను వేసుకుంటారు. అసలు ఈ ఆచారం ఎలా వచ్చిందంటే, బిన్నీ గ్రామంలో ఎప్పుడో పూర్వకాలంలో రాక్షసులు దెయ్యాలు సంచరించేవి. కేవలం దుస్తులను ధరించి అందంగా ఉన్న ఆడవారిని మాత్రమే ఎత్తుకెళ్ళిపోయేవట. ఆ సమయంలో లాహుగోండ్ అనే దేవత ఆ గ్రామంలోని మహిళలను రక్షించింది. దాని గుర్తుగా బిన్నీ గ్రామంలో మహిళలు చవాన్ నెలలో 5 రోజులు బట్టలు ధరించరు. దీన్ని ఇప్పటికీ బలంగా నమ్ముతారు జనం. అలా కాదని ఆచారాన్ని వ్యతిరేకించి దుస్తులు ధరించే మహిళలకు కొద్ది రోజుల్లోనే దురదృష్టం వరించి ఏదో ఒకటి జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయట. అందుకే తప్పనిసరిగా ఊర్లో ఉన్న ఆడవారందరూ ఈ ఆచారాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారు. ఈ రోజుల్లో గ్రామంలో మహిళలు ఎవరూ బయటకు వెళ్లరు. చవాన్ నెలలో 5 రోజులు మహిళలకే కాదు, పురుషులకు కూడా ఆంక్షలు ఉన్నాయి. ఈ రోజుల్లో మగవాళ్ళు ఎవరూ మద్యం మాంసం ముట్టుకోరు. అలాగే 5 రోజులు భార్యాభర్తలు నవ్వుతూ మాట్లాడకుండా దూరంగా ఉండాలని చెబుతారు. ఆమె నవ్వుతూ ఎంజాయ్ చేయడం చూస్తుంటే ఆ దెయ్యం తిరిగి వచ్చి అమ్మాయిని తీసుకెళ్తుందని ఆ ఊరి ప్రజల నమ్మకం. దీంతో పాటు బయట వ్యక్తులను కూడా ఈ 5 రోజులు గ్రామంలోకి అనుమతించారు. ఆ రోజుల్లో జరిగే వేడుకలకు బయట వ్యక్తులు ఎవరూ కూడా పాల్గొనకూడదని అక్కడ దీన్ని ఒక శాసనంగా అయితే పాటిస్తూ ఉన్నారు జనం కూడా.